నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట పుల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటన. బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు. చాంద్రాయణగుట్టలో 5 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది, వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్. ఎస్ఎన్డిపి పనులను పర్యవేక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 90% పనులు పూర్తయ్యాయని వెల్లడి. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటించారు. బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. చాలా మంచి రోజు అనుకోవచ్చు. ఎన్నో దశాబ్దాల కళ 40-50 ఏళ్లకెళ్ళి బొడ్రాయి పండుగ జరుపుకోవాలని, ఆ పోచమ్మ దేవాలయం గుడి కట్టుకొని ఊరంతా పండుగ చేసుకోవాలని మనం అందరం కూడా కలగన్నాం. ఇవాళ ఆ కళ నిజమైంది. అమ్మవారి దయతోని మరి గ్రామంలో ఈరోజు ఒక పండగ. ఎవరి ఇంటి ముందు చూసినా కూడా పందిర్లే కనబడుతున్నాయి, చుట్టాలే కనబడుతున్నారు. బ్రహ్మాండంగా సున్నాలు వేసిండు. ఊరంతా కూడా ఒక పండగ లాగా కళ కనబడతా ఉంది. ముఖ్యంగా పుల్లూరు గ్రామం కూడా మరి అనేక రకాలుగా మనం చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ గ్రామం గత పుల్లూరుకు ఇప్పటికీ నాడు నేడు ఒక 10 ఏళ్ల కింద పుల్లూరు, ఇవాళ పుల్లూరు చూస్తే అసలు దశ మారిపోయింది. నీళ్లు కూడా తెచ్చుకున్నాం. ఇవాళ నీళ్లు వచ్చినాయి కనుకనే ఇంత పంట పండింది. లేకపోతే గీ ఎండాకాలం పూట యాసంగికి మనకు గీ చెరువుల నీళ్లు సుక్క నీళ్లు వెళ్ళిపోతాం. గొర్రె నాకలు నీళ్లు కావాలన్నా దొరకపోవు, పశువులకు కూడా నీళ్లు దొరకకపోవు. అటువంటిది ఇవాళ అద్భుతంగా మంచిగా ఇవాళ కాళేశ్వరం నీళ్లు వేస్తే ఇంత ఎండల్లో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ సార్. మంచిగా కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు. ఇవాళ బంగారం లాంటి పంటలు ఇవాళ ఊర్లో ఒక ఎకరం కూడా ఎండకుండా ఇవాళ పంటలు పండించింది. గతంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడైతే మోటార్ గాలుడో, ట్రాన్స్ఫార్మర్ వేలుడో, బోర్ ఎండకపోవడో, బావిలో నీళ్లు దంగుడో, వెనుకమడి ఎండిపోవుడు. ఇది గతంలో ఉన్న పరిస్థితి. కానీ ఇలా కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బోర్ ఎండకపోవులు లేదు, బావి దంగులు లేదు, మోటార్ గాలులు లేదు, నీళ్లకు కొరత లేదు. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణను దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మార్చింది. ఇవాళ మనం అన్నం తినుడు కాదు, చుట్టుపక్కల ఒక 5 రాష్ట్రాలకు అన్నం పెట్టే తెలంగాణ అయిపోయింది. ఇవాళ ఏం దాకా వచ్చింది పరిస్థితి అంటే లాస్ట్ కు వడ్లు జోకనికి అమాలోళ్ళు జాతలేరు. మీ అమాలోళ్ళు బీఆర్ వాళ్ళు రానిక్కలేరు, మీ వాళ్ళు చూస్తలేరు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్పస్ నిర్మాణ పనులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలో 4 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు మంజూరు చేశామన్నారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నామని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు మంత్రి. కేసీఆర్ కిట్లు ఇక్కడ మీరు చూసుకోండి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 90,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ రోజు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటుండే, కేసీఆర్ గారు వచ్చినాక నేను పోతే బిడ్డ సర్కారు దవాఖానకు అంటుంది. బస్తీ దవాఖానాలు వచ్చినాయి. మీ ఓల్డ్ సిటీ కూడా బస్తీ దవాఖానాలు ఎక్కడైనా కావాలంటే అక్కడ ఏర్పాటు చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పింది, ఈ యొక్క చంద్రాయగుట్ట ప్రాంతంలో 4 మల్టీపర్పస్ వస్తున్నాయి. మీకు బండపుడ కానీ మరి ఇంకా 2 ప్రాంతాలలో అవి కూడా వస్తున్నాయి. మనకు రెండోది ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి లాల్ దర్వాజా మరి ఇక్కడ ఉన్నటువంటి గౌలిపుర ప్రాంతానికి సంబంధించి రెండోది అమ్మవారి దేవాలయం కట్టడానికి కూడా 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేది. కానీ ఆ ప్రాంతంలో ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే బిల్డింగ్లు ఉన్నాయో అవి కొనుక్కొని కడదామని చెప్పి సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. అవి నెగోషియేషన్ అవుతున్నాయి. ఈ బోనాలు అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, గతం కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాబోయే 10 రోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కావద్దని, రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని ఆదేశించారు. మిల్లుల వద్ద స్టోరేజ్ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోడౌన్లు తీసుకొని మిల్లర్లతో సంబంధం లేకుండా అన్లోడింగ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని అధికార యంత్రాంగానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జిఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. ఇది ఎఫ్సిఐ నిబంధనలు ఎఫెక్టివ్ మెయింటైన్ చేసిన బాధ్యత రైతు. గతంలో చిన్నప్పుడు మనం కూడా చూసాం, బంతి కొట్టడము, తూర్పాలు పట్టడం బట్టి నాణ్యమైన వాటిని మాత్రం తీసుకోవడం జరిగింది. కానీ కొంతమంది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మేము జోకము, మేము ప్యాడ్ క్లీన్ చేయము, మేము తేమ చూడము, ఒక 2 కిలో 3 కిలో తరుగు తీసుకోండి అని చెప్పడం వల్ల ఆ 2-3 కిలోల తరుగు అనఫిషియల్ గా చేసిన కూడా అఫీషియల్ గా మారిపోయి 10 కిలోలు 10 కిలోలు చెప్పేసి చాలా ఇబ్బందికరమైన మాటలు వస్తుంది. సో నేను అందరి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, సో వితౌట్ ఎఫెక్టివ్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా ఏమైందంటే రైస్ మిల్ అనుకోడు, రైస్ మిల్ ఇంకొక 2 కిలోలు తరుగుంచడం, తరుగు అనే సమస్య రాకూడదు. తరుగు ఇక్కడ లేదు, తరుగున తీయడం ఇక్కడ లేదు. సో అందరినీ కూడా ప్యాడీ క్లీన్ చేసుకొని ఆ ఎఫెక్ట్ మెయింటైన్ చేసుకొని ఇమీడియట్ గా మీరు ఐకేపీ సెంటర్ పంపించేసి అక్కడ నుంచి రైతుకు పేమెంట్ చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మనకు స్పేస్ లేకపోవడం వలన ఆ రైస్ మిల్ దగ్గర 100 లారీలు ఉండడం వలన లారీ అనేది స్టక్ అయిపోతుంది. సో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ రాకపోవడం వల్ల ఇక్కడ నుంచి కొనుగోలు ఐకేపీ సెంటర్ నుంచి మనకు మూవ్మెంట్ అయిపోతుంది. సో అందుకే వెను వెంటనే మనం అన్లోడింగ్ చేయాలంటే యూ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ద రైస్ మిల్లర్స్ ఆల్సో, వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఇంటర్మీడియట్ గోడౌన్స్. సో ఆ ఇంటర్మీడియట్ గోడౌన్స్ క్లియర్ గా మా కమిషనర్ నేను మాట్లాడుతారు, క్లియర్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఆల్ కలెక్టర్ మీరే బాస్ అక్కడ. సో మీరు ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసుకోండి. ఇంకేమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి గిట్ట మేమంతా మీరు రెడీ, మీకు ఏ అవసరం ఉండగా వీఆర్ రెడీ టు గివ్. సో మీరంతా రిక్వెస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ కొంచెం మెదక్లో ప్రాబ్లం వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అంటే అక్కడ సరిపోతలేవా, సరిపోకపోతే సరిపోయినా కూడా కొన్ని మిల్లు ముందట ఉండడం వలన ఆగిపోతున్నాయా, దాన్ని సవరించుకోవాలి. లేదు అంటే వేరే జిల్లా నుంచి మనం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోండి. కొన్ని మహబూబాబాద్ లో కానీ కొన్ని ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వారు మాట్లాడారు సత్యవరాజుడు గారు. సో వారు కూడా దయచేసి ఎక్కడెక్కడ ఎమ్మెల్యే మంత్రులతో మీరు మీటింగ్ పెట్టుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయ్యి మీ యూ టేక్ డిసిజన్. కలెక్టర్ల ఆధ్వర్యంలో మీరు అంతా డిసిజన్ తీసుకొని ఏమేమి అవసరం ఉన్నో గవర్నమెంట్ పక్క నుంచి మీకు ఏం అవసరం ఉన్నో ఇచ్చేసరికి సిద్ధంగా ఉన్నాము. సో దయచేసి ఇంత గొప్పగా చేసినాం. నేను ఇంతమంది చెప్పాను, గతంలో కన్నా చాలా ఎక్కువగా చేసినాం, కానీ విమర్శలు ఆటోమేటిక్ వస్తున్నాయి. సో మేము పట్టించుకోం. గతంలో రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు, కళలు పోతూ ఉంటారు, మేము ప్రొక్రమెంట్ చేస్తూ ఉంటాం. ఇది యథావిధి ప్రతి ఇయర్ నడుస్తూ ఉంటుంది. రాజకీయానికి పట్టించుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా మనం రైతుని ముఖ్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఆ రైతు దగ్గర నుంచి మనము ఇమ్మీడియట్ గా పంటను కొనుగోలు చేసి ఆయనకు డబ్బులు ఇచ్చేసి ఇమ్మీడియట్ గా మనము ఆ రైస్ ను ఒకవేళ రైస్ మిల్ కావాలి ఉంటే రైస్ మిల్ స్పేస్ పోదాము, లేదా ఉంటే ఇంటర్మీడియట్ గోడౌన్ తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది అవుతుంది. గతంలో ఎగ్జాంపుల్ వికారాబాద్ లో ఉన్నది.
వికారాబాద్లో అద్భుతంగా పంట వచ్చింది. 25 మెట్రిక్ టన్నుల నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల దానికి వచ్చింది. అప్పుడు రైస్ మిల్లు ఒక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ఎన్డిపి పనులకు కాలనీ వాసులు అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. యుద్ధ ప్రతిపాదికన త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ 90% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తామని మంత్రి సబితా తెలిపారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం, బడంగ్పేట్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2 సంవత్సరాల కింద వర్షం ఏదైతే పడిందో అప్పుడు కాలనీలలో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే చెరువులు ఉన్నాయి, చెరువులకు మధ్యలో లింక్ మిస్ అయి ఉన్నాం. ఆ లింక్ చేస్తే ఈ చెరువుల నిండిన నీళ్ళని కూడా కాలనీలో పోకుండా ఉంటాయి అన్నప్పుడు ఎస్ఎన్డిపి నాలా తీసుకోవడం జరిగింది. ఇంచుమించు 1,200 కోట్లు జిహెచ్ఎంసీ ఏరియాలో అండ్ బడంపేట, మీర్పేట లాంటి మున్సిపల్ కార్పొరేషన్లలో, సరౌండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో, ఔటర్ రింగ్ రోడ్ లోపల కానీ ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న కాలనీలు అన్ని కూడా తీసుకొని ఎస్ఎన్డిపి నాలా లింక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికుంట నుండి కింద చెరువు వరకు గుర్రం చెరువు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ కాలనీల ఇంచుమించు ఒక 16 కాలనీస్ వస్తాయి నా కాన్స్టిట్యూన్స్ లో. ఈ 16 కాలనీలకు సంబంధించి పాపం ఇంత మంచి ఇళ్లు కట్టుకున్నారు వీళ్ళందరూ. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నాలా స్టార్ట్ చేయడం జరిగింది. మాక్సిమం 90% వర్క్ పూర్తయింది. కానీ నబీల్ కాలనీ దగ్గర కనెక్టివిటీ ఏదైతే ఉందో గుర్రం చెరువుకు కనెక్టివిటీ అదొకటి పెండింగ్ ఉండింది ఇప్పటి వరకు. అది కూడా ఇప్పుడు 3 కోట్లు శాంక్షన్ అడిషనల్ గా ఇచ్చినాం. ఇప్పటి వరకు 10 కోట్లు నాలకి మళ్ళీ ఒక 3 కోట్లు ఇచ్చి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మేబీ ఒక 15 డేస్లలో నబీల్ కాలనీ వాళ్ళు సారీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళే కాదు, ఈ 16 కాలనీకి సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ కూడా ప్రభుత్వానికి సహకరించిన కాలనీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఇబ్బంది పడుతూ కూడా వర్క్ అవుతుందని కోఆర్డినేట్ చేస్తూ కోఆపరేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ నబీల్ కాలనీలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. నబీల్ కాలనీ కనెక్టివిటీ గుర్రం చెరువుకి ఇచ్చేస్తే అక్కడ చంద్రాయనగుట్ట నుండి వచ్చిన నాలా కానీ ఇక్కడ కొంతమనుకుంట నుండి వచ్చిన నాలా కానీ వాటర్ అందులో పోయి ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరలో వాటిని పూర్తి చేస్తాం. అయితే కొంతమనుకుంట నుండి ఇచ్చిన 10 crores వర్క్ 80% 90% పూర్తయింది. జస్ట్ కనెక్టివిటీ ఇవ్వడమే. అక్కడక్కడ కొంత ప్రైవేట్ ల్యాండ్స్ ఉండడంతో కనెక్టివిటీ ఇవ్వడమే కొంత ఇబ్బంది అయింది. అది కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నా కూడా దాని మీద ఇబ్బంది ఏమి ఉండదు, మళ్ళీ రోడ్ లాగానే వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్కులు పూర్తి అయ్యేటట్టు సహకరించమని కాలనీ వాసులను అండ్ మా నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ తొందరలో దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇట్లాగే మన నాదర్గూల్లో కూడా వీళ్ళకెళ్ళి ఎంవీఎస్ఆర్ గ్రీన్ సిటీ ఎంవీఎస్ఆర్ కాలనీ కాడికి వెళ్ళి తుర్కేంజాల్ చెరువు పోతా ఉంటుంది. సో ఇది 60 కోట్లకు సంబంధించిన వర్క్, చాలా పెద్ద నాలా చేయాలి. సో దాన్ని బిట్స్ గా డివైడ్ చేస్తూ ఫస్ట్ ఫేజ్ లో అయితే ఈ రోజు ఒక 8 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం. చాలా తొందరలో దాన్ని కూడా స్టార్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం. తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్ లోని 29:30 మలుపు వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకుని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್,
పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పురాతన ధ్వజస్తంభం పాడవడంతో నూతన రాతి గత స్తంభం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, గ్రామ VDC సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన పిల్లలు మన భారత స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ విభాగం ఏప్రిల్ 24న పశుధన్ జాగృతి అభియాన్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మనుషులకే కాదు జంతువులకు కూడా వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర నిధులతో గత సంవత్సరం పశువులకు 10,78,000 వ్యయంతో 108 క్యాంపులు, 6,80,000 వ్యయంతో గొర్రెలు, మేకలకు 136 హెల్త్ క్యాంపులు నిర్వహించారు. పథకంలో భాగంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమలో ఆధునిక పద్ధతులు, మెలకువలను రైతులు వివరిస్తున్నారు. తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పురుందర్ తెలిపారు. డాక్టర్ బి పురందర్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో ముఖ్యంగా ఈ పశుసంవర్ధక శాఖ తరఫున ఈ జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అన్ని పథకాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పథకాలన్నీ కూడా రైతులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది సమ్మర్ అయిపోయి మళ్ళీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఈ సమయంలో పశువులకు వచ్చే వ్యాధులైన గురక వ్యాధి, జబ్బవాపు, అలాగే గొర్రెల్లో ముందు వర్షాలు పడిన తర్వాత తొలకరి వర్షాలు పడిన తర్వాత పచ్చిగడ్డం ఇస్తే వచ్చే చిటుకు రోగం ఇవన్నీ రాకుండా కూడా ఈ నెల మే నెల 25వ తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ టీకాల కార్యక్రమం కూడా రైతులకు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. అలాగే గత సంవత్సరం పశువుల్లో 108 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది గ్రామాల్లో. వాటికి ఏంటంటే పశువులకు వచ్చిన గర్భకోశ వ్యాధులు. నేను డాక్టర్ టి అరుణ భారతి, సహాయ సంచాలకులు, ఏరియా ప్రాంతీయ పశు వైద్యశాల కొత్తగూడెం నందు సహాయ సంచాలకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సుజాతనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో యానిమల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపులో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ళకి కూడా వైద్యం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యానిమల్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం ఎందుకంటే ఏమైనా
ప్రతిరోజు మనం గ్రామాలని విజిట్ చేయడం కుదరదు కాబట్టి నెలకి 2 నెలలకు ఒకసారి మనం ఈ క్యాంపులు కండక్ట్ చేసి ఏమైనా వ్యాధుల బారిన పడిన పశువులు కానీ ఎదకరాని పశువులను కానీ గుర్తించి వాటికి తగిన వైద్యం అందించడం, అలాగే రైతులకు సీజనల్గా కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఎలాంటి యాజమాన్యం నిర్వహించాలి, వేసవి కాలంలో పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏంటంటే పశువులని మార్నింగ్ 7 నుంచి 11 లోపు వరకే మేతకి తీసుకెళ్ళాలి, లేదంటే 4 గంటల తర్వాత మేతకు తీసుకెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే ఎండ దెబ్బ తగలకుండా పశువులు నీరసించిపోకుండా ఉంటాయి. అలాగే ఈ గేదెలకి కానీ గొర్రెలకి మేకలకి సీజనల్గా వచ్చే వ్యాధులు, ఇప్పుడు తొలకరిలో వచ్చే గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు, అలాగే గాలికుంటు వ్యాధులు, ఇవి రైతుకి ఆర్థికంగా చాలా నష్టం కలిగిస్తాయి. అందుకని రైతు నష్టపోకుండా ఉండడానికి ముందస్తుగానే మేము షెడ్యూల్ అంటే ఈ డేట్స్ ప్రకారం వాళ్ళకి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఆ డేట్స్ ప్రకారం గ్రామాల్లో టీకాలు వేయడం జరుగుతుంది. అలాగే గొర్రెలు మేకల్లో కూడా వచ్చే పారుడు కానీ చిటుక రోగం. నాగులు, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాతన మండలంలో మండల పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. ఈ మండలంలో ఉన్న రైతులు 70% పాడిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా మేకలు, గొర్రెలు, కోళ్లపైన కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన విధంగా మేము ప్రతి గ్రామంలో ఎక్కడైతే గేదెలావులు ఎక్కడున్నాయో ఆ గ్రామంలో మేము వాళ్లకు 2 నెలలకు ఒకసారి శిబిరాలను ఏర్పాటు చేసేసి వాళ్ళకు కావాల్సిన మందులు సరఫరా చేస్తూ, కావలసిన వ్యాధి చికిత్స చేస్తూ వాళ్లకు వాళ్ళ జీవనాన్ని మెరుగుపరుస్తున్నాము. అదేవిధంగా రైతులు కావాల్సిన ముందస్తుగా అంటే రోగాలు సీజనల్గా ముందస్తుగా టీకాలు వేసి రోగాలు బారిన పడకుండా మేము వాళ్ళకు ప్రతి సీజన్లో వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులు కావాల్సిన గడ్డి విత్తనాలు కానీ, వాళ్ళకు కావాల్సిన మందులు కానీ, వాళ్ళకు కావాల్సిన స్కీమ్స్ కానీ మేము సకాలంలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి గడ్డి విత్తనాలు లాంటి సబ్సిడీలు వాళ్ళకి ఇవ్వడం వల్ల పశుగ్రాస కొరతను కూడా నివారిస్తున్నాము. వాళ్ళకు కావాల్సిన యాజమాన్య పద్ధతులు కూడా సకాలంలో వివరిస్తూ దూడల మరణ శాతాన్ని, గేదెలావుల్లో మరణ శాతాన్ని తగ్గిస్తూ వాళ్ళకు సలహా సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా గేదెలావుల్లో మన మేకల గొర్రెలో కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు కాబట్టి మేకల గొర్రెలో పిల్లలు మరణ శాతాన్ని తగ్గడానికి సకాలంలో నట్ల మందు వేయడం, ప్లస్ సీజనల్గా వ్యాక్సినేషన్ కండక్ట్ చేయడం లాంటివి చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళ యొక్క జీవన ఉపాధిని మేము మెరుగుపరుస్తూ ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాము. ఈ సుజాతనగర్ మండలం మొత్తం ఇక్కడ 7 రెవెన్యూ విలేజెస్, 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ తెల్ల ఆవులు చూసుకున్నట్టయితే 7,300 చాలితలు ఉన్నాయి. నల్ల ఆవులు అంటే గేదెలు అయితే 9,000 చాలితలు ఉన్నాయి. మేకలు, గొర్రెలు కలిపి మొత్తం 18,000 చాలితలు ఉన్నాయి. నాటు కోళ్ళు మొత్తం 32,000 చాలితల పైనే ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా మనకు పశు వైద్యశాలలు ఒకటి ముఖ్యంగా మెయిన్ పశు వైద్యశాల మనకు సుజాతనగర్ మండలంలో ఉంది. అదేవిధంగా ఉప కేంద్రాలు సర్వారం గ్రామంలో ఒకటి, అంజనాపురం గ్రామంలో ఉంది. ప్లస్ ఇక్కడ మనకు డోర్ స్టెప్లు అంటే రైతులకు అందుబాటులో ఉండి ఇళ్ల దగ్గర ఎద ఇంజెక్షన్ చేయడానికి 2 గోపాలమిత్ర సెంటర్లు ఉన్నాయి. వాళ్ళకు గోపాలమిత్ర సెంటర్ ఉండడం వల్ల వాళ్ళకు ఎల్లవేళలా ఎక్కడైతే గేదెలు ఎదకొస్తాయో వాళ్ళ డోర్ స్టెప్కి ఇంటికి వెళ్ళేసి సకాలంలో ఇన్ టైంలో ఎద ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా రైతులకు సహాయపడుతున్నారు. ఈ సుజాతనగర్ మండలంలో ముఖ్యంగా సుజాతనగర్లో మెయిన్ హాస్పిటల్ ఒకటి, సర్వారంలో సబ్ సెంటర్ ఒకటి, అంజనాపురంలో ఉంది. ఒక మండలానికి 1 డాక్టరు ప్లస్ 2 పారాస్టాఫ్లు, 4 అటెండర్లు, 2 గోపాల మిత్రులు ఉన్నారు. ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 3 రోజులు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం సామాజిక వైద్యశాల ఏటూరు నాగరం నందు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ వైద్యాధికారులు, సిబ్బంది మరియు జిల్లాకి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సేవలందించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ మొత్తం 549 మంది అవుట్ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మెగా క్యాంపు ముగింపు కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యాధికారులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం వారిని జిల్లా యంత్రాంగం తరఫున శాలువాతో సన్మానించారు. ముందుగా టీవీ ఛానల్ ప్రేక్షకులకు, నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, యువతకు ఆరోగ్య శాఖ తరఫున శుభాభివందనములు తెలుపుతూ, మనందరికీ తెలుసు గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఆరోగ్య అభివృద్ధి కొరకు
ఆరోగ్య సేవల పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మెడిసిన్ సప్లై పరంగా ఎంత శ్రద్ధ తీసుకుంటుందో, అయినప్పటికీ క్యాన్సర్కి సంబంధించి నిర్ధారణలో ప్రజలకు అవగాహన లోపం ఉండడం వల్ల, లేదు వాళ్ళంతటా వాళ్ళ ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది ఉండడం వల్ల ముందుకు రాని సందర్భంలో మన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డాక్టర్ ప్రతీక్ అండ్ డాక్టర్ అవినాష్లు ఒక 15 రోజుల క్రితం మన జిల్లా పరిపాలనా అధికారులైనటువంటి కలెక్టర్ కృష్ణాదిత్యను, కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని ప్లస్ డిఎంఎన్ డాక్టర్ అప్పయ్య గారిని కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మనం ప్రజలకి అవగాహనతో పాటు స్క్రీనింగ్ చేయడం వల్ల కొన్ని కేసులైనా బయటపడితే వారి లైఫ్ని మనం మొక్కై వంగనిది నానై వంగన అన్నట్టే ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం నిర్ధారణ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ ఇవ్వగలుగుతాము. ప్రస్తుతము ప్రతిమ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అవగాహన మేరకు 4th స్టేజ్ 3rd స్టేజ్లో రావడం వల్ల సర్జరీస్ చేస్తున్నదే తప్ప 5 నుండి 7 సంవత్సరాల లైఫ్ని ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి మొదటి దశలోనే చేద్దామనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేటర్ చెప్పగా ఇప్పటి వరకు ఒక కొలిక్ వచ్చి గత 3 రోజులుగా సోమ, మంగళ, బుధవారాలలో దాదాపుగా ఇప్పటి వరకు 549 స్క్రీనింగ్ చేయగా 164 మెమోగ్రాములు చేయడం జరిగింది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి నిర్ధారణ పరీక్షలు, అలానే గర్భాశయ నిర్ధారణ పరీక్షలు 145, దాన్ని పాప్ స్మియర్ అంటాము. అలానే FNAC అంటే గడ్డలకు ఎక్కడైనా గడ్డ ఉంటే శరీరం పైన క్యాన్సర్ అనేది ఎక్కడైనా రావచ్చు, శరీరం పైన గడ్డ రూపంలో రావచ్చు, ఊపిరితిత్తుల్లో రావచ్చు, మెదడులో రావచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట, పుల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటన. బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు. చాంద్రాయణగుట్టలో 5 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది, వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్. SNDP పనులను పర్యవేక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 90% పనులు పూర్తయ్యాయని వెల్లడి. ఇవైపోకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.